హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేయబోతున్న టీవీ బీపీఎల్ 4K ఆండ్రాయిడ్ టీవీ. ఇది మనకి బ్లాంక్ డిస్ప్లేతో కస్టమర్ మనకి రిపేర్కి అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే, టీవీ అయితే స్టాండ్ బై రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్టాండ్ బై రిలీజ్ చేశాను. పిక్చర్ ఎలా వస్తుందో గమనిద్దాం. ఓకే, బ్లాంక్లో ఉంది. బ్యాక్ లైట్ అయితే ఆన్ అవుతుంది. పైన టాప్లో చిన్న పట్టీ అనేది ఓపెన్ అవుతుంది. సో కామన్గా మనకి ఈ పట్టీ అనేది రావడానికి కారణం డిస్ప్లేలో ఉన్న సీకే వాల్యూ అనేది షార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సీకే వాల్యూ షార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ షార్ట్ అవ్వడం జరగచ్చు. సో ముందుగా మనం లెఫ్ట్ సైడ్ ఎఫ్ఎఫ్సి కేబుల్ని డిస్కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేసి పిక్చర్ అలా వస్తుంది గమనిద్దాం. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ పిక్చర్ అనేది చాలా క్లారిటీగా డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సీకే వాల్యూ మొత్తం కూడా షార్ట్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ సీకే వాల్యూ మొత్తం కూడా కట్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి మొత్తం సీకే వాల్యూ 7 అయితే ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 7 వాటి అన్నిటి మీద ఉన్న పెయింట్ కోటింగ్ని డిస్కనెక్ట్ చేసి కట్ చేయడం వల్ల ఏంటంటే పక్కన ఉన్న ట్రాక్స్ మనకి కట్ అవ్వకుండా కట్ చేసుకోవడానికి చాలా సులువుగా అనిపిస్తుంది. కరెక్ట్గా ఓన్లీ సీకేవీ ట్రాక్స్ మాత్రమే కట్ చేయాలి. ఈ కొన్ని ప్యానల్ యొక్క గేట్ కాఫ్కి వోల్టేజ్ ట్రాక్స్ కూడా దాంతోనే కలపబడి ఉంటాయి. అవి డిస్కనెక్ట్ చేయకుండా కరెక్ట్గా ఓన్లీ సీకేవీ ట్రాక్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. లేకుంటే టోటల్గా వోల్టేజ్ కూడా వెళ్ళకపోవడం వల్ల ఆఫ్ సైడ్ ఎటువంటి పిక్చర్ రాకుండా అవకాశం ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ అనేది పిక్చర్ రాకుండా పోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఓన్లీ సీకేవీలు మాత్రమే కట్ చేయాలి. సీకేవీలు మాత్రమే ఎందుకు షార్ట్ అవుతుందంటే ప్యానల్ మొత్తం మీద ఈ సీకేవీ ట్రాక్స్ అనేది కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి గామా ఐసీ నుంచి వచ్చిన ఈ సీకేవీ వోల్టేజెస్ అనేది పిక్సెల్ యొక్క డ్రైవర్స్తో ఎక్కువ షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఈ సీకేవీ ట్రాక్స్కి అంటే సీకే వోల్టేజెస్కి ఉంటాయన్నమాట. సో ఈ సిచ్యువేషన్ ఒక్కొక్కసారి రైట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి లెఫ్ట్ ఉండొచ్చు. సో ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఈ టీవీకి ఉన్న ప్రాబ్లంలో అయితే కనుక మనకి లెఫ్ట్ సైడ్ సీకేవీలు షార్టేజ్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ సీకేవీ 1 నుంచి 7 దాకా మనం కట్ చేసాం. సో నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే సేమ్ ఇలాగే చేయండి. సో ఇప్పుడు పిక్చర్ ఎలా వస్తుందో ఎఫ్ఎఫ్సి కేబుల్ పెట్టి చూద్దాం. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం లెఫ్ట్ సైడ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి రైట్ సైడ్ ఫుల్ ఆఫ్ పిక్చర్ అనేది మనకి కనిపించింది. సో మనం లెఫ్ట్ సైడ్ సీ కేబుల్ అన్ని కట్ చేయడం జరిగింది. సో ఎలాగో కట్ చేసాం కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎఫ్ఎఫ్సి కేబుల్ని యాస్టేజ్గా ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు టీవీని స్టాండ్ బై రిలీజ్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో గమనిద్దాం. ఓకే, ఫుల్ పిక్చర్ అయితే ఓపెన్ అయింది. ఇంతకుముందు మనం సీ కేబుల్ కట్ చేయకముందు అదే ఎఫ్ఎఫ్సి కేబుల్ టీకానికి ఉన్నప్పుడు మనకి బ్లాంక్ డిస్ప్లే కింద పట్టీ అనేది ఏర్పడింది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న సీ కేబుల్ అన్ని కట్ చేసి యాస్టేజ్కి ఇన్సర్ట్ చేస్తేనే మనకి ఫుల్ పిక్చర్ అనేది ఓపెన్ అయిందని గమనించగలరు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.